సంగారెడ్డి జిల్లా పటాన్చెరు నియోజకవర్గంలోని రుద్రారంలో దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయాన్ని, షాపులను ఓ ఇంట్లో దొంగతనం చేసి బంగారం, నగదు, సామగ్రి ఎత్తుకెళ్లారు. ఆలయ హుండీని గ్రామ సమీపంలోని ప్రభుత్వ హైస్కూల్ వెనుక పడేశారు. వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. రుద్రారంలోని శివాలయం పక్కన గల 2 షాపులలో ఒక ఇంట్లో నగదు, సామగ్రితో పాటు ఒక బైకును దొంగలు దోచుకెళ్లారు. ఆలయంలోని హుండీలో నగదు, బంగారం, ఒక షాపులో ₹1,00,000 నగదు, 50,000 విలువ చేసే సామగ్రి, మరో షాపులో టీవీని ఎత్తుకెళ్లారు. అర్ధరాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. ఆలయంలో ఎత్తుకెళ్లిన హుండీ ప్రభుత్వ హైస్కూల్ వెనుక పడేశారు. విషయం తెలుసుకున్న పటాన్చెరు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సీసీ కెమెరాలను పరిశీలిస్తున్నారు. 4 రోజుల వ్యవధిలో వరుస దొంగతనాలు జరగడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు గట్టి నిఘా పెంచి దొంగతనాలను అరికట్టాలని స్థానికులు కోరుతున్నారు. రాత్రి భజన చేసి 12:30 క్లోజ్ చేసాము. క్లోజ్ చేసి ఇంటికి వెళ్ళాము. ఉదయం 5:30కు వచ్చే వరకు డోర్ ఓపెన్ ఉంది. అయితే చూసేసరికి లోపలికి వస్తే ఇక్కడ బీరువా అది లేదు, ఉంది. అయితే అందులో పుస్తమెట్టెలు ఉన్నాయి. ఎంత ఉంటుంది? అమ్మవారి పుస్తమెట్టెలు అది ఒక 5-6 గ్రాముల వరకు ఉంటుంది. పైసలు ఏమి లేవు. ఇక్కడ ఉంది ఇప్పుడు ఉండి అక్కడ వెంచర్లో అక్కడ పడేసారు. వాళ్ళు ఎంక్వైరీ చేశారు. అక్కడ బాక్స్ కూడా చూశారు. అది కెమెరా తీశారు. పైసలు అయితే పక్క 1,00,000 దాకా పోయినాయి అన్న. 1,00,000 దాకా పోయినాయి. అందులో సిగరెట్ డబ్బులు అన్ని చిన్న గోల్పాకు, పెద్ద గోల్పాకు బాగానే ఉంటాయి కదా. అవి మొత్తం ఇంచుమించు 10,000 మాలు ఉంటాయి. అది సిగరెట్లు పోయినాయి. సంతూర్ సబ్బులు కొన్ని, రిన్ సబ్బులు కొన్ని, సర్ఫ్ ప్యాకెట్లు, అవి ఇంట్లోకి చాయ్ పత్తలు, ఇక వాళ్ళకి దోషినండి. ఇంత ముఠ వేసుకుర్రట. ఇక అవి తీసుకోపోయారు. పైసలు ఎన్ని ఉంటాయి? పైసలు అయితే 1,50,000 దాకా ఉంటాయి. మళ్ళీ నేను నిన్న ఊరికి పోయి వచ్చి పటగొలుసులు ఇంట్లోనే పెట్టినాను. 26 తులాలు పటగొలుసులు కొత్తాయి. జస్ట్ 2 నెలలు కూడా వాళ్ళకి తీసుకొని అవి నిన్న తీసి నిన్నే తీసి ఇంట్లోనే వేసిన పటగొలుసులు పోయినాయి. 1,50,000 దాకా ఉంటాయి. షాప్ మీదేనా? మల్లేశం కిరాణా.